హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రభుత్వ స్కూల్ నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. 10th సర్టిఫికేట్ ఉంటే చాలు ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఏపీ తెలంగాణ మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి, చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే సైనిక్ స్కూల్ నుంచి ఒక జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారండి. మనము దీంట్లో అప్లై చేసుకోదగిన పోస్టులు ఉన్నాయి, పర్మనెంట్ జాబ్స్ ఉన్నాయి, అలాగే మనకి కాంట్రాక్టువల్ జాబ్స్ ఉన్నాయి. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎవరే కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే చూసి అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక డీటెయిల్ సిలబస్ చూసుకున్నట్లయితే ఏ ఒక టాపిక్స్ నుంచి మనకి ఎన్ని మార్క్స్కి ఉంటుంది అని చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు, అలాగే వార్డ్ బాయ్స్కి సంబంధించి ఒక రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారండి. ఆ ఒక రిటన్ టెస్ట్కి సంబంధించి ఏ ఒక టాపిక్స్ నుంచి ఎంత మార్క్స్కి ఉంటుంది అంటే జనరల్ నాలెడ్జ్ నుంచి మనకి 5 మార్క్స్కి అయితే ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ నుంచి 10 మార్క్స్, బేసిక్ మ్యాథ్స్ నుంచి 10 మార్క్స్ అయితే ఉంటుంది, సబ్జెక్ట్ టెక్స్ట్ అప్రాప్రియేట్ లెవెల్కి సంబంధించి 25 మార్క్స్కి ఉంటుంది, 50 మార్క్స్కి అనమాట టోటల్ వచ్చేసి ఈ యొక్క రిటర్న్ టెస్ట్కి సంబంధించి. దీని తర్వాత రిటర్న్ టెస్ట్ తర్వాత మనకి స్కిల్ టెస్టు అలాగే ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి మనకి జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ యొక్క లోయర్ డివిజన్ క్లర్క్కి వార్డ్ బాయ్స్కి సంబంధించి. అలాగే మనకి ఈ యొక్క పీజీటీ టీజీటీ టీచర్ పోస్టులు కూడా వేకెన్సీస్ ఉన్నాయి. దానికి సంబంధించి మనకి సిలబస్ చూసుకున్నట్లయితే మనకి 100 మార్క్స్కి అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఏ ఒక సబ్జెక్ట్స్ నుంచి ఎంత మార్క్స్ అని చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 15 మార్క్స్కి అయితే ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ నుంచి మనకి జనరల్ నాలెడ్జ్ నుంచి 15 మార్క్స్కి, ఓకేనా, జనరల్ ఇంగ్లీష్ నుంచి 15 మార్క్స్, బేసిక్ మ్యాథ్స్ నుంచి మనకి ఎన్ని మార్క్స్కి 10 మార్క్స్కి అయితే ఉంటుంది, ఓకేనా. సబ్జెక్ట్ టెక్స్ట్ అప్రాప్రియేట్ లెవెల్కి సంబంధించి 60 మార్క్స్, టోటల్ వచ్చేసి మనకి 100 మార్క్స్కి అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట, ఓకేనా. ఇది రిటర్న్ టెస్ట్కి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఇలా ఉంటుంది, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటర్న్ టెస్ట్ చేస్తారు. రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేసేసి మనకి షార్ట్ లిస్ట్ అయిన వ్యక్తులకి మనకి ఒక స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి మనకి జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఈ యొక్క పోస్టులకి మనము ఆఫ్లైన్ విధానం ద్వారా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది, ఓకేనా. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడండి, మనకి జనరల్ ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 500 రూపీస్ అయితే పే చేయాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకైతే 250 పే చేసి డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో డీడీ అయితే తీయవలసి అయితే ఉంటుంది. మీ దగ్గరలో ఉన్న నేషనలైజ్డ్ బ్యాంక్కి వెళ్ళి డీడీ అయితే తీయవలసి అయితే ఉంటుంది. ఇక పేరు మీద బోల్డ్ లెటర్తో ఇచ్చారు చూడండి, ఈ యొక్క పేరు మీద అయితే మనం డీడీ అయితే తీయవలసి అయితే ఉంటుంది అనమాట, ఓకేనా. డీడీ తీసిన తర్వాత ఒక స్లిప్పు, అలాగే మనకి సెల్ఫ్ అటెస్టెడ్కి సంబంధించి మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, సెల్ఫ్ అడ్రస్కి సంబంధించి ఎన్వలప్ కవర్ అయితే తీసుకోవాలి, ఓకేనా. దానిపైన 30 రూపీస్ స్టాంప్ అయితే అతికించాలి, ఓకేనా. దానిపైన మనము అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ అని చెప్పేసి ఏ ఒక పోస్ట్కి అప్లై చేసుకుంటామో ఒక పోస్ట్ నేమ్ రాసేసి ఫ్రమ్ అడ్రస్ మీ అడ్రస్ రాసేసి 2 అడ్రస్ వచ్చేసి మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, ది ప్రిన్సిపల్ అని చెప్పి మనకి పిన్ కోడ్తో సహా ఉత్తరప్రదేశ్కి సంబంధించి మనకి 222741 అని అయితే ఇచ్చారు. ఈ అడ్రస్కి అయితే మనము ఒక స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ చేయవలసి అయితే ఉంటుంది అనమాట, ఓకేనా. ఓకే, ఈ యొక్క అడ్రస్కి ఎప్పుడు లోపల పంపించాలి అంటే May 10th లోపల అయితే ఒక అప్లికేషన్స్ అయితే మనం పంపించవలసి అయితే ఉంటుంది. 1 సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ కవర్ తీసేసుకొని దానిపైన 30 రూపీస్ స్టాంప్ అతికిచ్చేసి దానిపైన మనకి అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ అని రాసేసి ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకుంటున్నామో ఆ యొక్క పోస్ట్ నేమ్ రాసేసి ఫ్రమ్ అడ్రస్ 2 అడ్రస్ రాసేసి ఈ యొక్క అడ్రస్కి అయితే మనం పంపించవలసి అయితే ఉంటుంది. ఎప్పుడు లోపల అంటే May 10th లోపల గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఇలా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వేకెన్సీస్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి,
ఏజ్ లిమిట్ అన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వార్డ్ బాయ్కి సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే 3 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 1, అన్రిజర్వ్డ్కి అంటే అన్రిజర్వ్డ్ అంటే ఎవరికి రిజర్వ్ చేయలేదు కాబట్టి ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. 2 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ పాస్ అయితే చాలు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదనమాట. అప్లై అయితే చేసుకోవచ్చు. 18 నుంచి 50 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. May 10, 2025 నాటికి 18 నుంచి 50 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి ఎల్డీసీ పోస్టులకు సంబంధించి 1 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి ఉంది కాబట్టి ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి మనకి 10th క్లాస్ అయితే పాస్ అయ్యి ఉండాలి. దాంతోపాటు మనకి టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. ఇంగ్లీష్లో పర్ మినిట్ 40 వర్డ్స్ అయితే టైప్ చేయగలగాలి. లేదు అంటే హిందీలో పర్ మినిట్ 35 వర్డ్స్ టైప్ చేయగలిగిన ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు టైపింగ్ రాలేదని నెగ్లిజెన్స్ చేయొద్దండి. డైలీ 1 అవర్ ప్రాక్టీస్ చేసినా మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఎవరు కానీ మిస్ చేసుకోకండి. దీనికి కూడా 18 నుంచి 50 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇవి మనకి కాంట్రాక్టువల్ బేసిస్ అండి. ఓకేనా. అలాగే పర్మనెంట్ జాబ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూసుకోండి, కిందకి పైకి స్క్రోల్ చేస్తే మనకి స్టార్టింగ్లోనే ఇచ్చారు టీజీటీ పోస్టులు. ఓకేనా. ఇక్కడ ఇచ్చారు చూడండి, పీజీటీ పోస్టులు మనకి, అలాగే టీజీటీ పోస్టులు అన్ని వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు అనమాట. ఓకేనా. దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ అనే డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది, చూసుకోవచ్చు అనమాట. దీనిలోకి వచ్చేసి ఎవరైతే ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది కదా, దానికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిందండి కాబట్టి అప్లై అయితే చేసుకోండి. మనకి పర్మనెంట్ చేసే అవకాశం కూడా ఉంది. వార్డ్ బాయ్స్కి సంబంధించి ఎల్డీసీ పోస్టులకు ఓన్లీ 10th క్లాస్ అర్హతతో మనము ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకుంటే చాలన్నమాట. ఆఫ్లైన్లో అప్లై చేసుకుంటాం కాబట్టి చాలా కాంపిటీషన్ అయితే తక్కువ ఉంటుంది. ఆఫ్లైన్లో మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి, అమౌంట్ పే చేయాలంటే చాలా నెగ్లిజెన్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీరైతే కంపల్సరీగా అయితే అప్లై అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ వాళ్ళకు కూడా షేర్ చేయండి. మనకి వచ్చేది ఒకే ఒక జాబ్ కావాలి కాబట్టి 1 ఉన్నాయా 2 ఉన్నాయా అని చూడకండి. మనకి జాబ్ కావాలి, ఒకే జాబే కావాలి కాబట్టి అప్లై అయితే చేసుకోండి. కంపల్సరీగా అయితే వస్తుంది. అలాగే మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. అలాగే మన ఛానల్ నుంచి వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్ కింద అయితే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.